ఓం గణేశ శారదా గురుభ్యో నమః. గీతాబోధలో భాగంగా ఈరోజు ద్వితీయ అధ్యాయంలో మరి శ్రీకృష్ణుడు చెప్తున్నాడండి. ఎందుకనంటే అర్జునుడు అన్నాడు, నేను శిష్యుడిని, నేను గురువుగా భావిస్తున్నాను, నువ్వేం చెప్తే ఒక పక్క యుద్ధం చేయనని చెప్తూనే మళ్ళీ ఒక పక్కన నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఆయన సాంఖ్యయోగం, ఇది 2వ అధ్యాయం పేరండి, సాంఖ్యయోగం అండి. ఇది వేదాంతపరమైనటువంటిది, దీన్నే బుద్ధియోగం అని కూడా అంటారు. అటువంటి ఆ విషయాలను ఇప్పుడు ఆయన క్రమంగా అతనికి అర్జునుడికి చెప్తున్నాడండి. చెప్తూ ఏమని చెబుతున్నాడంటే, ఒకటి ఏంటి, అసలు ఈ శరీరం గురించి. నువ్వు ఈ భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళని నేను చంపడం ఎట్లాగా అనుకుంటున్నావు కదా, చనిపోతారని నీ బాధ. అసలు చనిపోయేది ఏమిటి, శరీరమా ఆత్మ? ఒకవేళ కనుక శరీరము మరణించిందనుకుంటే ఆత్మకు చావు లేదు. దీన్ని ప్రతిపాదిస్తున్నాడండి ఇప్పుడు ఈ 13వ శ్లోకంలో. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్య న ముహ్యతే. ఓ అర్జున, నీకు కొన్ని విషయాలు, నీకే కాదు మనందరికీ తెలిసి, ఏమిటి దేహిన అంటే ఎవరన్నమాట? ఈ దేహము కలిగినటువంటి మానవులందరికీ కూడా ఈ దేహంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. చూడండి, పుట్టినవాడు పిల్లవాడు బాల్యంలాగానే ఉంటాడా, పెద్ద అయినప్పటికీ కౌమారం వస్తుంది. ఆ కౌమారాన్నే మనం టీనేజ్ అంటుంటాం ఇంగ్లీష్లో. అంటే 12, 13, 14 ఇవన్నీ అనమాట. 18, 19 వరకు ఈ కౌమారం అండి. 20th వచ్చేటికి మళ్ళీ ఏమనకూడదు, పిల్లల్ని ఏమనకూడదు మనం. అదే చెబుతున్నాడు, ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత అంటుంది శాస్త్రం. ఆ తర్వాత వచ్చేది యవ్వనం, ఆ తర్వాత వచ్చేది జర అంటే ముసలితనం, వార్ధక్యం. అంతవరకు మనకు తెలుసు. కానీ భగవానుడు చెప్తున్నాడు, తథా ఆ విధంగానే దేహాంతర ప్రాప్తి. ఇది నువ్వేమనుకుంటున్నావు అంటే శరీరానికి అనుకుంటున్నావు, శరీరానికి కాదు, ఆత్మకి. ఈ ఆత్మకి ఏ విధంగా అయితే జన్మ ఉందో, ఆ జన్మ తర్వాతనేమో ఏ విధంగా అయితే యవ్వనము, ముసలితనం ఉందో, ఆ ముసలి తర్వాత వచ్చేది ఏంటంటే దేహాంతర ప్రాప్తి. అంటే ఏంటి, ఆత్మకు మరణము లేదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరానికి పెడుతున్నది. ధీరుడైన వాడు, ధీరుడు అంటే ఏంటంటే ఏదో యుద్ధం చేసే ధైర్యం అని కాదండి, ఆత్మజ్ఞానం గలవాడు. ఈ పదాలు భగవద్గీతలో వాడుతున్నాడు. పండిత అంటుంటాడు, పండిత అన్నా ఆత్మజ్ఞానం గలవాడు, ధీర అన్నా కూడా ఆత్మజ్ఞానం గలవాడు. అంటే దేనికి జంకని వాడు అనమాట అండి. సుఖ దుఃఖాలకు కానీ ఈ మానవులకు కానీ దంకని వాడు ఆత్మజ్ఞానం గలవాడు. అటువంటి వాడు నా ముహ్యతి అంటే మోహాన్ని చెందడు. ఇప్పుడు నీకు మోహం వచ్చింది, వ్యామోహం వచ్చింది, అందువల్లనే నీకు చేతిలోంచి ధనస్సు జారిపోయింది అని చెప్పి వెంటనే ఏమంటున్నాడు, ఇంకా ఆత్మను గురించి చెప్తున్నాడు. ఈ ఆత్మ ఎటువంటిదంటే అవినాశితు తద్విద్ధి. ఓ అర్జున, ఇది ఉందే ఈ ఆత్మ అవినాశము, నాశనము లేనటువంటిది అని చెప్పి ఓ ముఖ్యమైనదండి, చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అది మీకు మనవి చేస్తాను. ఈ ద్వితీయ అధ్యాయంలో 22వ శ్లోకం అండి అది. ఆయన అంటున్నాడండి, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహే. ఒక ఉదాహరణతో చెబుతున్నానండి, బాగా వివరంగా అర్థం అవటానికి. మనం లోకంలో ఏం చేస్తామంటే బట్టలు వేసుకుంటాం, జీర్ణాన్ని విహాయ. ఇప్పుడు కొత్త బట్టలు పండగలకి వేసుకుంటాం, అంతేకాదండి మామూలప్పుడు కూడా ఏదైనా చొక్కా ఏదో పంచావి కట్టుకుంటే చినిగిపోయింది అనుకోండి, అప్పుడు పండగే అక్కల్లా. మామూలుగా కూడా ఇవాళ చినిగిపోయిందే, ఆ చినిగిపోయింది పక్కన పడేసి కొత్తది కట్టుకుంటాం. ఏమిటి జీర్ణం అంటే ఏంటి, చినిగిపోయినటువంటి వాసాంసి. ఇది 22వ శ్లోకం అండి. వాసాంసి అంటే వస్త్రాలు.
ఈ వస్త్రాలను యథావిహాయ ఏ విధంగా అయితే విడిచిపెట్టి నరహ మానవుడు నవాని గృహ్ణాతి, మానవుడు ఏం చేస్తున్నాడు? కొత్త బట్టలు వేసుకుంటున్నాడు. అలాగే ఈ ఆత్మ కూడా శరీరాన్ని విహాయ, ఈ శరీరం ఇందా చెప్పాడు చూడండి, జర అంతవరకు వచ్చి మనకు అంతవరకు తెలుసు. జర అంటే ఏంటి? వృద్ధాప్యం. వృద్ధాప్యం రావటం అంటే శరీరానికి చినిగిపోయింది, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. ఏమిటని మళ్ళీ అడిగితే వాళ్ళు ఏవో విసుక్కుంటుంటారు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటనమాట, ఇక్కడ ఇది జీర్ణత్వం వచ్చేసింది శరీరానికి. అటువంటి జీర్ణాన్ని శరీరాన్ని విహాయ ఈ దేహం గల మానవుడు ఏం చేస్తాడు? అన్యాని సంయాతి, నూతన శరీరాన్ని పొందుతున్నాడు. అప్పుడు అనుమానం వస్తుంది, అయ్యా బట్టలు అంటే కనపడుతున్నాయండి, కొత్త బట్టలు వేసుకుంటారు, శరీరం నూతన శరీరం పొందాడు మాకెలా తెలుసు? ఇక్కడ ప్రాణం పోవటం వరకే మనకు తెలుసు. ఇది వెళ్ళి ఆత్మ వెళ్ళి ఇంకో శరీరంలో ప్రవేశించింది అనేది ఎలా తెలుస్తుంది మాకు అంటే, దీనికి మనకి అనేక అయితే పునర్జన్మను మనకు గుర్తు లేకుండా భగవంతుడు ఎందుకు చేశాడంటే చాలా తగాదాలు వస్తాయండి. వీడు పుట్టిన తర్వాత వెళ్ళి అక్కడెక్కడో వెళ్ళి ఆస్తి ఇది నాదేనని చెప్పాడు అనుకోండి, అక్కడి నుంచి ఇంకా ఇప్పటికే కోర్టు కేసులు, అప్పుడు ఇంకా కోర్టులు గొడవలు ఎక్కువైపోతాయి. అయినా ఇప్పటికీ కూడా పునర్జన్మ దాని మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఎన్నో సినిమాలంటే వాస్తవాలనే వాళ్ళు చలనచిత్రంగా తీస్తారండి. అలా గుర్తుపట్టిన మనుషులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలా కొద్దిగా అయితే యోగులకు ఏమంటే సిద్ధి పురుషులకు వాళ్ళకి తెలుసండి. వాళ్ళు ఏ జన్మలో మన కుర్తాళ పీఠాధిపతులు చెప్తుంటారండి, తనకు ఎన్ని జన్మలో, తన గత జన్మలో ఎవరితో స్నేహం చేశారో కూడా ఆయన అనేక ఉపన్యాసాలు చెబుతుంటే నేను విన్నాను. అందువల్ల ఏంటంటే సిద్ధపురుషులకు వాళ్ళకి పునర్జన్మ గురించి తెలుసు. వాళ్ళు కొన్ని బయట పెట్టరు. ఎందుకు బయట పెట్టరంటే దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్ళు బయట పెట్టరు. అందువల్ల ఏంటన్నమాట, మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాలి. అంతేకాదు, నువ్వు వీళ్ళు మరణిస్తున్నారు అనుకుంటున్నావేమో, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అంటే అగ్నిహోత్రుడు దహించేది ఏంటంటే శరీరాన్ని, బాహ్య శరీరాన్ని. ఆత్మ దహనం పొందదు. ఆత్మ పోయిన తర్వాతనే శరీరాన్ని దహనం చేస్తున్నాం మనం. ఆత్మే చైతన్యం అండి. ఆ ఆత్మ దానికి చావు లేదు అని చెప్పేసేసి ఆయన పునర్జన్మ సిద్ధాంతాన్ని ఈ భగవద్గీతలో ప్రతిపాదించడం జరిగింది. స్వస్తి.